తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ తో సజ్జల ఇతర ముఖ్య నేతలు సమావేశమయ్యారు. వైసీపీ మేనిఫెస్టోపై నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలను చేర్చాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీపై నేతలు ఆలోచన చేస్తున్నారు. మహిళల శ్రేయస్సు కోసం కొత్త పథకాలు అమలు చేయాలని నేతలు చర్చిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ చంద్రన్, ప్రస్తుతం సీఎం జగన్ తో ఎవరెవరు భేటీ అయ్యారు, అలాగే మేనిఫెస్టోలో ఇంకా ఏ అంశాలను పొందుపరచనున్నారు? సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ముఖ్యులతో ఈ మేనిఫెస్టో గురించి ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. గతంలో చూస్తే కనుక నవరత్నాలు మేనిఫెస్టోతో ముందుకొచ్చి ఘన విజయం సాధించినటువంటి వైఎస్ఆర్సీపీని ఈసారి మళ్ళీ ఘన విజయం సాధించాలంటే కనుక దానికి సంబంధించినటువంటి ఎటువంటి మేనిఫెస్టో రూపొందించాలి అనే దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఏవైతే కనుక మేనిఫెస్టోను రూపొందిస్తారో దానికి మించిపోయే విధంగా, అంటే జనాకర్షణలో దానికి వాటికంటే ఎక్కువ ఆమోదం పొందేలాగా దీన్ని రూపుదిద్దే పనిలో ఉన్నారు. గతంలో చూస్తే కనుక నవరత్నాలతో మేనిఫెస్టో రిలీజ్ చేసి ఒక బైబిలు, ఖురాను, భగవద్గీత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళడం జరిగింది. ఈసారి కూడా మరో నవరత్నాలు కూడా తీసుకొచ్చే అవకాశం అయితే కనుక ఉందని చెప్పొచ్చు. ఈ దిశగా ఎలా ఉంటుంది, ఎందుకంటే గతంలో నవరత్నాలు స్కీమ్తో ముందుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా నవరత్నాలు అనే మరో కొత్త మేనిఫెస్టోతో వెళ్తే ఎలా ఉంటుంది అన్నటువంటి ఆలోచన కూడా పార్టీ చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి చూస్తే కనుక ప్రధానంగా ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేయాలి, అంతేకాకుండా రైతాంగానికి, యువతకు, ఈ మూడు విభాగాలకు ప్రధానంగా పెద్దపీట వేయాలన్నటువంటి ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మహిళలను ప్రసన్నం చేసుకునే పనిలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి నేపథ్యంలో మహిళలను ఇప్పుడు ఆయన గ్యాస్కు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి వరాలు అయితేనేమి, తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వరాలు అయితేనేమి, తర్వాత యువతకు నిరుద్యోగ వృత్తి లాంటివి ఏవైతే కనుక దానికి సంబంధించినటువంటి ముందుకెళ్తున్నారో సూపర్ 6ను మించిపోయే విధంగా వాళ్ళని ఆకర్షించాలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే చూస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ అయితేనేమి, వృద్ధుల పెన్షన్, వితంతువుల పెన్షన్, తర్వాత 45 సంవత్సరాలు దాటినటువంటి వారి పెన్షన్, వీటన్నిటి ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము పేద మహిళల్లోనికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇంకా ఏ విధంగా ఎటువంటి స్కీమ్స్ తీసుకొని వస్తే కనుక వారి మన్ననలు పొందొచ్చు అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది. అదే కాకుండా రైతాంగ విషయంలో కూడా ప్రధానంగా చూస్తే కనుక ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా దృష్టి పెట్టాలనుకుంటా ఉన్నారు. వారికి ఇచ్చేటువంటి రైతుల వ్యవహారంలో అయితేనేమి, రైతులకు మేలు చేసే అంశాలు ఏవేవైతే ఉన్నాయి, ఏ అంశాలను ఈ మేనిఫెస్టోలో రైతాంగానికి సంబంధించి పెడితే కనుక వారి ఆమోదం పొందొచ్చు అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. యువతరానికి ప్రధానంగా చూస్తే కనుక వచ్చేటువంటి భవిష్యత్తు వారిదే కాబట్టి యువతరానికి ఇప్పుడు చూస్తే ఈ ఇచ్చిన సచివాలయ ఉద్యోగాలు అయితేనేమి, తర్వాత వాలంటీర్ల వ్యవహారం అయితేనేమి, దీంట్లో యువతరంలో ఎక్కువగా వారి మన్నన పొందాము అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా యువతరానికి ఏమి చేస్తే కనుక వారి మన్ననలు పొందే అవకాశం ఉంటుంది దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నాయి. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకా మరికొన్ని సిట్టింగ్ల తర్వాత దానికి ఒక రూపురేఖలు దిద్దే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్ర.